న్యూస్ ఛానల్స్ ఆన్ చేసిన, సోషల్ మీడియా మనం ఓపెన్ చేసిన ఒక సంఘటన చాలా ఎక్కువగా ఈ వారం అంతా వింటూనే ఉన్నాను. అందులో దాచాల్సింది ఏమీ లేదు. నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు, కానీ పాల్ ఇమాన్యుయల్ గారు గతించిన సంవత్సరం ఆయన కాన్ఫరెన్స్కి ఆయన స్పీకర్గా పిలిచారు, ప్రవీణ్ గారు. ఆయన 2వ రోజు దేవుని వాక్యం అందించారు, నేను 3వ రోజు దేవుని మాటలు అందించాను. బట్ ఆయా సందర్భాల్లో ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఆయన యొక్క డిబేట్స్ కావచ్చు, లేకపోతే ప్రసంగాలు అవి చూస్తున్న పరిస్థితి. ఆ రోజు నేను స్టూడియోకి వెళ్ళాల్సిన సమయం అది. మన టీం మెంబర్స్ ఎవరో మెసేజ్ పంపించారు, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ముందు కార్ యాక్సిడెంట్ అన్నారు, ఆ తర్వాత అది కూడా దివాన్ చెరువు దగ్గర అన్నారు. షాక్ అయ్యాం. వెంటనే బ్లెస్సీ వెస్లీ గారు, నేను బ్లెస్సీ గారు ఏమో వినుకొండ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మీటింగ్ కోసం, సుమారుగా 5 గంటల జర్నీ ఇక్కడ నుంచి. బట్ వెంటనే మా పనులన్నీ ప్రక్కన పెట్టి పరిగెత్తుని వెళ్ళాం హాస్పిటల్కి. అప్పుడే తీసుకొచ్చారు బాడీ. చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. వెంటనే బ్లెస్సీ గారు వారి వైఫ్కి ఫోన్ చేసి, జెసికా గారికి ఫోన్ చేసి మాట్లాడారు, పరిస్థితి అంతా ఎలా ఉందని. అక్కడ నుంచి మెల్లమెల్లగా కొంతమంది రావడం ప్రారంభించారు. ఈజ్ వెల్ నోన్ స్పీకర్ టు ఎవ్రీ వన్.